తల్లి కాబోతున్న దీప కడుపు పోగొట్టి తన మీదకు నెట్టాలనుకున్న జోష్న కుట్రను బయట పెట్టిన సుమిత్ర. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప కడుపు పోగొట్టి సుమిత్ర మీదకి జోష్న నెట్టాలని చూడడం ఏంటి? మరి సుమిత్ర జోష్న కుట్రను బయట పెట్టిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కడ సుమిత్రను ఫోర్స్ చేస్తే నిజం ఎక్కడ చెప్పేస్తుందో, తనకు ఆలోచన రాలేదని జోష్న చెప్పడం వల్లే ఈ ఆలోచన వచ్చిందన్న విషయం సుమిత్ర బయట పెట్టేస్తుందేమోనన్న భయంతో సుమిత్రకు బాగా సపోర్ట్ చేస్తున్నట్టు జోష్న నాటకమాడుతుంది. నాటకమాడి ఇంకా ఇదే కోపంతో దీపన్ ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఎప్పటికీ దీప వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టలేరు. నా కుటుంబంతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఇంకా వాళ్ళు ఏ విషయంలోనూ ఇంట్లో అడుగు పెట్టి నా స్థానాన్ని తీసుకోలేదు అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుని దీపను కాస్త బయటకు నెట్టేస్తుంది. ఇంకా కింద పడిపోయిన దీప చేతులు దులుపుకొని చెయ్యి నిప్పట్నా కానీ పైకి లేచి నిలబడేసరికి వెళ్ళవే ఇక్కడి నుంచి అని మళ్ళీ తోసేయడంతో కార్తీక్ కాస్త పట్టుకుంటాడు. ఆ వెనకాలే శివనారాయణ కూడా ఉంటాడు. జోష్న ఏం చేస్తున్నావని చెప్పాను కానీ దీనివల్లే తాత, దీనివల్లే మన కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి. ఈ దీప ఎప్పుడైతే మన కుటుంబంలో అడుగు పెట్టిందో అప్పుడే మన ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఈరోజు మమ్మీ డాడీ గొడవ పడుతున్నారంటే దానికి కారణం ఇదే. దీనివల్లే గొడవలు జరుగుతున్నాయి అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతుంది జోష్న. అయితే మాట్లాడేసరికి దీప వల్ల ఏం తప్పు జరిగింది? సుమిత్ర తప్పు చేసింది అనగానే అమ్మ ఏం తప్పు చేసింది? దీప అంటే ఇష్టం లేదు. అలాంటిది దీప పెళ్ళి ఇంట్లో జరగడం అమ్మకి ఇష్టం లేదు. నా పెళ్ళే జరగాలి అనుకుంది. అందుకని దీప మెడలో పడవలసిన తాళిని కాస్త దాచి పెట్టేసింది. అందుకే దీప ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేనే దీప వాళ్ళని అగ్రిమెంట్ పేరుతో ఇంటికి తీసుకొచ్చాను కదా, నేనే అగ్రిమెంట్ని చింపేస్తున్నాను అంటూ అగ్రిమెంట్ కాస్త తీసుకొచ్చి చింపేసి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ దరిదాపుల్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి లేదు మేడం, అగ్రిమెంట్ ఇంకా పూర్తి కాలేదు కదా, మీకు మేము ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసినట్టేనా అని చెప్పాను. కానీ నేనే కదా అగ్రిమెంట్ రాశాను, నేనే కదా అగ్రిమెంట్ రద్దు చేశాను, వెళ్ళిపోండి, మీకు మాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపోండి అని చెప్పనేసరికి రా దీప అని చెప్పాను. కానీ ఇంకా దీపను తీసుకుని కార్తీక్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత శివనారాయణ కాస్త జోష్న చంప చెల్లు అనిపిస్తాడు. తాత నేనేం తప్పు చేశాను అనగానే నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం చెప్పినా ఏం చేస్తున్నా కానీ గుడ్డిగా నమ్ముతున్నాను కదా అని పిచ్చివాడిని చేసి ఆడుకోవాలనుకుంటున్నావా ఏంటి? దీప తప్పేం చేసింది? దీప ఏం తప్పు చేసింది అనగానే డాడీని షూట్ చేసింది దీప కాదా అనగానే దీప షూట్ చేసుంటే అక్కడ రిపోర్ట్స్ వచ్చేవి కదా, దీప చేతిలో ఉన్న గన్లో బుల్లెట్లు ఏమీ పోలేదు అని చెప్పారు కదా, దశరథు బాడీలో ఉన్న బుల్లెట్ దీప చేతిలోంచి వచ్చింది కాదు అని తెలిసింది కదా అని చెప్పాను. కానీ అది బావ సాక్ష్యాన్ని కొనేశాడా? వాడెలా కొనేస్తాడు? వాడే ఉంటుంది ఒక అద్దె ఇంట్లో. ఎంత డబ్బులు ఇచ్చి ఎంత దారుణంగా కొనేస్తాడు? మనం కొనేసామంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. వాడే కష్టపడి సంపాదించుకుంటున్నాడు. వాడెందుకు అన్యాయాన్ని కొనేసి అన్యాయాన్నే గెలిపించాలని చూస్తాడు? నా మనవడు ఎప్పటికీ అలాంటి పని చెయ్యడు. వాడి ఒంట్లో ప్రవహించేది నా రక్తం. వాడు తప్పు చెయ్యడు, తప్పుని సమర్థించడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడాలని అనుకుంటారు. నేను ఆల్రెడీ ఇన్స్పెక్టర్తో అందరితో మాట్లాడాను. దీప చేతిలో ఉన్న గన్నులోంచి వచ్చిన బుల్లెట్ కాదన్న విషయం నాకు తెలుసు. అందుకే దీప ఇంట్లో తిరుగుతున్నా నేను ఏమీ మాట్లాడకుండా ఏమీ అనకుండా ఉన్నాను అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. తాత ఎంతలా మారిపోయాడేంటి అని చెప్పనేసరికి జోష్న ఇప్పటి వరకు సుమిత్ర తప్పు చేసింది, ఇప్పుడు నువ్వు తప్పు చేశావు. నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు నా కూతురు కుటుంబం అందరినీ కూడా మీ ఇద్దరు క్షమాపణ అడిగి క్షమించమని అడిగితేనే నేను మీతో మాట్లాడతాను అని చెప్పనేసరికి నాది నీ మాటే నాన్న,
సుమిత్ర తప్పు చేసిందనే నా చెల్లెలి కుటుంబాన్ని క్షమాపణ అడగమని చెప్పాను. ఇప్పుడు దీపను ఇంట్లోంచి బయటకు గెంటేసి జోష్న కూడా తప్పు చేసింది. నేను ఇంకా ఇంట్లో జోష్నతోటి సుమిత్రతోని మాట్లాడను. నా చెల్లెలి కుటుంబం అంతా క్షమాపణ అడగాలి. వాళ్ళని ఇక్కడికి పిలిచి మీరు క్షమించమని మా కళ్ళ ముందు అడిగేంత వరకు మాట్లాడను అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఇంకా శివనారాయణ జోష్నను రెస్టారెంట్కి కూడా వెళ్ళొద్దని చెప్పి సీఈఓ పదవి నుంచి తీసేస్తాడు. మరొక వ్యక్తికి సీఈఓ పదవిని ఇస్తాడు. ఇంకా దశరథ్ కూడా సుమిత్రతో మాట్లాడు. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కానీ ఒక్కడే, లేకపోతే తన తండ్రితో వెళ్ళడం తప్ప, వాళ్ళిద్దరూ ఉండడం తప్ప ఇంకా ఎవరితోనూ ఏ మాటలు మాట్లాడరు. అసలు ఏమీ ఇంట్లో ఒక్క మాట కూడా మాట్లాడరు. అలా సుమారు 3 నెలలు గడిచిపోతుంది. ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా దగ్గర అవ్వడంతో దీప కడుపుతోందన్న విషయం తెలుస్తుంది జోష్నకు. ఇదే సరైన సమయం. తాత నాన్న మాట్లాడట్లేదు కాబట్టి మేము చేసిన తప్పేంటో తెలుసుకుని క్షమాపణ అడుగుదాము అని చెప్పి సుమిత్ర దగ్గరికి కాస్త జోష్న వెళుతుంది. మమ్మీ, డాడీతో తాతయ్యతో ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాము? చేసిన తప్పుకి క్షమాపణ అడుగుదాము అని చెప్పాను. కానీ తప్పు నేను చేశానా? నువ్వు తాళిని తీయమంటేనే కదా నేను తాళిని తీసాను అని చెప్పనేసరికి సారీ మమ్మీ, ఇప్పుడు మాట్లాడక తప్పదు అని చెప్పనేసరికి నేను మాట్లాడను అని చెప్పాను. కానీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి ఇంకా తాత డాడీ దీప వాళ్ళని ఇంటికి రమ్మనండి, భోజనాలు చేసి అందరికీ మేమే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాము అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి జోష్న మాత్రమే చెప్తుంది. సుమిత్ర ఏమీ మాట్లాడదు. వెంటనే ఇంకా దశరథు శివనారాయణ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. చెల్లమ్మ అని చెప్పాను. కానీ ఎందుకన్నయ్యా? చచ్చామో బతికామో తెలుసుకోవడం కోసం వచ్చారా? మనుషుల మీద విషాన్ని చిమ్ముతారని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి జోష్న సుమిత్ర మిమ్మల్ని క్షమాపణ అడగడానికి ఇంటికి రమ్మని చెప్పడానికి ఇక్కడికి రావడం ఇష్టం లేక మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాము. అందరూ కలిసి భోజనం చేద్దాము, మన మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పి కాస్త ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చాక జోష్న వంటగదిలోకి వెళ్ళి అందరికీ జ్యూస్ తీసుకొస్తుంది. అందరికీ జ్యూస్ తీసుకొచ్చేసరికి దీప ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా అక్కడ బయట పెట్టడంతో ఇంకా దీపకు మాత్రమే పాలు తీసుకొస్తుంది. అదేంటి అందరికీ జ్యూస్ తీసుకొచ్చింది, దీపకు పాలు తీసుకొస్తుంది ఏంటి అని సుమిత్ర ఆలోచనలో పడి ఎందుకో వంటగది వైపు చాటుగా వెళ్ళి చూసేసరికి దీప తాగే ఆ పాలల్లో మత్తు ప్రెగ్నెన్సీ పోయే మందు కలుపుతూ ఉండేసరికి ఇంకా పాలు కాస్త తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఏం ఎరగనట్టుగా సుమిత్ర చేతిలో పెట్టేస్తుంది. మమ్మీ నువ్వే తీసుకెళ్ళివి, దీపం మీద కోపం పోయినట్టు వాళ్ళు కూడా నమ్ముతారు అని చెప్పనగానే తీసుకువెళ్ళి దీప చేతిలో పెట్టి దీపకు తాగబోయేసరికి గ్లాస్ మీద చేయితో కొట్టేయడంతో గ్లాసు కింద పడిపోతుంది. ఏంటి జోష్న, నువ్వు దీప కడుపులో ఉన్న బిడ్డను అర్థం చేయడం కోసం మందు కలిపి ఆ నేరం నా మీద మోపి నా మీద నిందపడాలని చూస్తున్నావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది సుమిత్ర. ఏమైంది సుమిత్ర అని చెప్పాను. కానీ ఆ రోజు మంగళసూత్రం తీసానని మీరంతలా చెప్పారు కదా, జోష్న నాకు ఎందుకంతలా సపోర్ట్ చేసిందో చెప్పనా? ఎందుకంటే ఎక్కడ మీకు నేను నిజం చెప్పేస్తానేమోనన్న భయంతో. ఎందుకంటే జోష్నే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి ఈ కుటుంబంలో నా పెళ్ళి మాత్రమే జరగాలి, దీప పెళ్ళి జరగడానికి వీల్లేదు, అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వే ఈ పెళ్ళిని ఆపాలి, మంగళసూత్రాలు తీసేయని చెప్పి సలహా ఇవ్వడం వల్లే దీపం మీద ఉన్న కోపంతో ఇంకా నువ్వు నా నెత్తి మీద చేయి వేశావు. మంగళసూత్రాలు తీసేయాలి అని నా ముందర కాళ్ళకు బంధం వేయడం వల్లే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి సుమిత్ర నువ్వు అనేది అని చెప్పాను. కానీ ఆ రోజే కాదండి, ఈరోజు కూడా దీపక తాగే పాలల్లో ఏదో కలిపింది. ఆ పాలు నా చేతికి తీసుకొచ్చి దీపక్ ఏదైనా జరిగితే ఆ నింద నా మీద వెయ్యాలని జోష్న ప్లాన్ చేసింది.
ప్రతి క్షణం దీపం మీద ఏదో ఒక కుట్ర చేసి అది ఎవరో ఒక్కళ్ళ మీదకి నెట్టేయాలని చేసిందని అర్థమవుతుంది అనగానే ఆ రోజు కూడా అంతేనమ్మా, నన్ను నా కూతుర్ని అంతం చేయడానికి చూసింది. ఏం ఎరగనట్టు ఇంట్లోకి వచ్చేసింది. మీరు ఇంట్లో ఉందని చూసుకున్నారు. ఎంత మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎప్పుడు కన్న తల్లిలా అనుకునే నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను, ఎందుకు అబద్ధం చెప్తాను? దశరథ్ గారిని కూడా నేను షూట్ చేయలేదు. నేను షూట్ నన్ను కాపాడుకోవడానికి జోష్న నోటితో నిజం బయట పెట్టించడానికే నేను గన్ను పట్టుకున్నానే తప్ప నేను ఏదో చేయాలని కాదు, అర్థం చేసుకోండి అమ్మా అని చెప్పి సుమిత్ర కాస్త దీప చెప్పేసరికి దీపను దగ్గరికి తీసుకుంటుంది సుమిత్ర. జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎప్పటి వరకు జోష్న ఎలాంటిదో ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో జోష్న మీద అనుమానం మొదలవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.